ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయి. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరకపోయినా సరే వాటి గురించి వెంకయ్య మాట్లాడలేదు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. వాటిని కూడా వెంకయ్య తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. రాబోయే ఆర్థిక సంవత్సరం కోసం ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు హామీలకు తూట్లు పొడిచారు. చాలా వాగ్దానాలను లెక్కలోకే తీసుకోలేదు. కొన్నిటికి కేటాయించిన నిధులు కూడా అరకొరగా ఉన్నాయి. అయినా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాటిని పరిగణలోకి తీసుకోకుండా బాబుని ఆకాశానికెత్తుతూ ప్రసంగించారు. 3 పార్టీల కూటమి పాలన అస్తవ్యస్తంగా ఉన్నా, అనేక వైఫల్యాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా వాటి గురించి వెంకయ్య పట్టించుకోకపోవడంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్డం వరకు మనకు అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా చర్చించవలసినవే. 3 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య తన అభిప్రాయం చెప్పకుండా చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? తెలుగుదేశం జనసేనలు సంయుక్తంగా చేసిన ఎన్నికల ప్రణాళికను పట్టించుకోనవసరం లేదని పరోక్షంగా చెబుతున్నారన్న అర్థం రావడం లేదా? వెంకయ్య నాయుడు ఉపరాష్ట్ర పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యకలాపాల్లో నేరుగా పాల్గొనడం లేదు. అడపాతడపా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ తరఫున జరిగే యాక్టివిటీస్లో భాగస్వామి అవుతుంటారు. విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. ఆయన సాధారణంగా ఉచిత హామీలకు వ్యతిరేకంగా ఉంటారు. అనేక సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని దాచుకోకుండానే చెబుతూ వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గత కొన్ని దశాబ్దాలుగా మంచి మిత్రుడిగా వెంకయ్య నాయుడు ఉన్నారు. అయినా చంద్రబాబుకు మాత్రం ఆ సలహా ఇచ్చినట్లు కనిపించదు. చంద్రబాబుకు అభివృద్ధి కాముకుడని ఆయన ప్రశ్నించారు. అలాగైతే సూపర్ 6 హామీలు, మరో 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఎలాంటి అభివృద్ధి కాముకుడు కనిపించారో, అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేస్తున్నది లేనిది ఆయనకు తెలియకుండా ఉంటుందా? మాటకు కట్టుబడి హామీలు అమలు చేయాలని సూచిస్తారా, లేక చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని సలహా ఇస్తారా? అంటే ఇష్టారీతిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయవచ్చని చెబుతున్నట్లుగా అనిపించదా? సూపర్ 6తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా అర్థమై ఉండేది కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు 1,50,000 కోట్ల వరకు ఉండవచ్చు. కేవలం సూపర్ 6 హామీలకే 79,179 కోట్లు అవసరమవుతాయని అంచనా. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయించడం మంచి ఆలోచనే అని వెంకయ్య అంటున్నారా? విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరును చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా? చంద్రబాబు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. 10వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని కూడా ఆయన అంటున్నారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి కదా. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాల్లో ఎంతమంది దాన్ని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరు చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైసీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేశాయే. ఆ రోజుల్లో సీఎంగా ఉన్న జగన్ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీల్లేదని తెలుగుదేశం, ఎల్లో మీడియా వాదించాయే. ఆ విషయాలు వెంకయ్యనాయుడుకు తెలియకుండా ఉంటాయా? అధికారంలోకి వచ్చాక సైతం వైసీపీ నేతలపై ఎంత అరాచకంగా టీడీపీ వారు వ్యవహరిస్తున్నది ఆయన తెలుసుకోలేకపోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటి వారు ఆ వివరాలు పంపించడానికి సిద్ధంగా ఉంటారు. ఉపరాష్ట్ర పదవి చేసిన పెద్ద ఆయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి. కానీ ఒకవైపు మాట్లాడడమే, ఒకవైపు చూడడమే సమంజసం అనిపించదు. అంతెందుకు, జగన్ ప్రభుత్వంపై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలీదా?
వెంకయ్యనాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా వినిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్ధాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ఆర్థిక మంత్రి కేశవే ఆ అబద్ధాలను అంగీకరించారే. వైసీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి? కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు వెంకయ్యనాయుడు సలహా ఇవ్వలేకపోయారే. ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళిన వెంకయ్యనాయుడు ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించలేకపోవడం బాధాకరం.